జనగామ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాలనీలోకి చేరి వాళ్ళు చేసుకుంటున్నటువంటి పనులకు ఆటంకం కలగడంతో పాటు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలా మంది కాలనీ వాసులు ఎంతమందికి అలాగే మున్సిపాలిటీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు కనీసం ఒక్క రోజే అంటే బస్టాండ్ దగ్గర హనుమ రోజే 30 మందిని కలవడం కూడా చాలా దారుణంగా పరిగణిస్తున్నారు. ఇంకా ఎట్లాంటి విపరీత పరిస్థితులకు దారితీస్తున్నాయని చెప్పి జనగామ నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాలాజీ నగర్ కాలనీలో మనం ఉన్నాం. ఒకసారి కాలనీ వాసులతో మనం మాట్లాడదాము. రోజు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకే మున్సిపల్ సిబ్బందికి మరియు లోకల్ కౌన్సిలర్కు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళకు పట్టింపు లేని ధోరణిలో ఉన్నారు. కుక్కలు మరియు కోతులు కరవడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ నగర్ మాది కాలనీ. నా పేరు బత్తిని చొక్కయ్య, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు. నేను ఇక్కడ ఇల్లు 2001లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాదాపు 23 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇలాంటి పరిస్థితి లేదు. మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా గమనించి అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా కాలనీ వాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పటి వరకైతే మీరు అధికారులకైతే కంప్లైంట్ ఇచ్చారు. వారు కూడా ఏంటంటే మా పరిధిలో ఏం లేదని చెప్పి అంటున్నారు. మీరేమంటారు దాన్ని? మా పరిధిలో లేదు అని అంటే మరి మా కాలనీకి సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 100% ఎంప్లాయీసే ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీసే ఉన్నారు. అందరు కూడా ఇదొక మనకు ఇంద్రభవనం మాదిరిగా ఉంటుంది ఈ కాలనీ అని చెప్పి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడము. మరి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో జాబ్ మీద పనికి వెళ్ళేటువంటి వాళ్ళే ఈ బాలాజీ నగర్లో. ఒక గృహిణులు చిన్నపిల్లలు మాత్రమే ఇళ్లలో ఉంటూ ఉన్నారు. వారికి హౌస్ అరెస్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ కాలనీకి ఎందుకు వచ్చినామా అనేటువంటి బాధాతప్త హృదయాలతో మరి కుక్క కాటుకు మరి అలాగే కోతుల యొక్క కాటులకు గురి అయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమాన్ని అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా కాలనీని మరి కుక్కల బేడద నుండి కోతుల బేడద నుండి కాపాడతారని కాలనీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఈ కోతులు అందరినీ బాధిస్తున్నాయి, ఇట్లా మీరు కూడా బాధితులు? నా పేరు అబ్దుల్ ఖాదర్, బాలాజీ నగర్ వెల్ఫేర్ సొసైటీ SPS బాలాజీ నగర్ ప్రెసిడెంట్ను. గతంలో పలుమార్లు మన మున్సిపల్ అధికారులకు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కోతులు కుక్కల గురించి. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత న్యూస్లో పేపర్లలో కూడా మనం పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చినాము. అయినా కానీ ఎవ్వరి స్పందన లేదు. మన కౌన్సిలర్ కూడా చెప్పినాము, వాళ్ళు చూస్తాం చేస్తాం అంటున్నారు కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. దీన్ని అధికారులు గమనించి త్వరలో మాకు ఈ బాధ నుండి విముక్తి కల్పించాలని కాలనీ తరఫున కోరుచున్నాం. ఓకే, దామోదర్ గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు అయితే మీరు ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కట్టెలు పట్టుకొని కాలనీ అంతా కాపలాగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు రోజు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఏం చెప్పాల్సుకుంటున్నారు అధికారులకి? ఇక్కడ కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళందరూ వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ కోతుల బెడతతోటి బయటికి వెళ్ళలేకపోతున్నారు. దాని గురించి ఎవరైనా ఇంతకుముందు కౌన్సిలర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కౌన్సిలర్ గారు ఎవరు పట్టించుకుంటలేరు. కోతులు బయట నుంచి తీసుకొచ్చి మా బజార్లో ఇడిచిపెట్టిపోతున్నారు. కొంత సంఖ్యలతో ఇక్కడ కోతులు వస్తున్నాయి కాబట్టి మేము బాధ తట్టుకోలేక డోర్లు వేసుకొని ఇళ్ళనే ఉండే పరిస్థితికి వస్తుంది. ఏ పొట్లం పాల ప్యాకెట్ కానీ ఏది పట్టుకొని బజార్ నుంచి ఏదైనా సామాను కానీ ఏది తీసుకొని ఇంటి దాకా రాని పరిస్థితుల్లో తయారైపోయింది. ఒక అంతా దాచుకొని 2-3 కట్టెలు పట్టుకొని ఇంటి దాకా తీసుకొచ్చుకునే పరిస్థితి తయారైంది మాది. కాబట్టి గమనించి దీన్ని ఏదైనా చర్య తీసుకోవాలని మా కోరిక. ఓకే, కోతులు కూడా ఇక్కడ చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా చాలా, ఇప్పటికి 2-3 కోతులు ఇక్కడ చనిపోయి కనీసం వాళ్ళు తీసేటువంటి పరిస్థితులు లేదు. అసలు ఇటువంటి పరిస్థితులు అసలు అధికారులు ఉన్నారా లేదా, అసలు కాలనీలను పట్టించుకుంటున్నారా లేదా? కాలనీ వాసులు ఎవరు పట్టించుకున్న దిక్కు లేదండి. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడికి వచ్చి ఎవరు తీసిన దిక్కు లేదు. మేమే అటు 2-3 సార్లు కంప్లైంట్ చేస్తే చేయంగా వచ్చి తీసుకొని పోయినారు. కాబట్టి బయట నుంచి వచ్చిన కోతులు కూడా ఇక్కడ ఇచ్చిపెట్టిపోతున్నారు కాబట్టి దాన్ని ఎట్లా చర్య తీసుకొని చేయాలని మా విజ్ఞప్తి. ఓకే, అయితే ఎన్ని సార్లు అధికారులకు చెప్తున్నప్పటికీ కూడా స్పందన మాత్రం కరవుతుందని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పటి అయితే కోతులు అనేవి ఎప్పటి వరకు, ఎందుకంటే కుక్కల దాడి నుంచి చాలా మంది బాధితులుగా ఉన్నారు. ఇప్పుడు కోతులు మళ్ళీ కొత్తగా వచ్చాయి. అంటే ఇప్పుడు కోతులు కుక్కలు అంటే బయటికి వెళ్తుంటే ఏ జంతువులు కరుస్తాయి అన్నటువంటి ఒక భయాందోళన కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎట్లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు? బాలాజీ కాలనీలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? కోతుల నుంచి బాగా సమస్యలు ఉన్నాయి సార్. అదేవిధంగా కుక్కలు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నిసార్లు వాళ్ళకు విన్నవించుకున్నా కానీ స్పందించడం లేదు.
మా పైప్ లైన్లు కూడా మొత్తం బిగ్గేసినాయి, మళ్ళీ మొత్తం రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ మనుషులు లేకుండా మాత్రము ఆగమాగం చేస్తున్నాయి కుక్కలు కానీ కోతులు కానీ. వాటి మీద తొందరగా స్పందించి మాకు విముక్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. అంజయ్ గారు, కాలనీలో ప్రస్తుత పరిస్థితులు ఎప్పటికీ చూస్తూనే ఉంటున్నారు. అనేక సమస్యలు ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ కోతుల సమస్య అనేది ప్రతిరోజు 5 కోతులు కూడా ఇక్కడ హాస్పిటల్ కోతుల బాధితులు 5 చేరుతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు వీటికి ఏమైనా ప్రత్యామ్నాయం అనుకునేటువంటి పరిస్థితి? జీవనోపాధి గడుపుతాం ఇక్కడ మేము ఇక్కడ కోతుల బెడద నుండి మేము కట్టబట్టుకొని అసలు మేము పని చేసుకోకుండా ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడే జస్ట్ 2 నిమిషాల ముందే కోతులు గొడవ చేసుకొని కింద వాడి ఆ నూనె మీద వేడి వేడి వస్తువుల మీద అంతా దుమ్ము ధూళి అంతా పడ్డది. మేము 4 కస్టమర్లకు అమ్ముకుంటే వాళ్ళం. అది చూసి మాకు జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది కోతుల వల్ల. మాకు ఈ మున్సిపల్ అధికారులు ఎవరైనా ఇక్కడ వార్డు కౌన్సిలర్ ఈ కోతుల బెడద నుండి కాపాడాలని. కాలనీలోకి రావాలంటే కూడా వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పండి, అసలు ఈ బాలాజీ నగర్ కాలనీలోకి అడుగు పెట్టాలంటే కూడా కోతులు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాయి. మీకు ఎట్లాంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు రోజు? కోతుల వలన ఇంట్లోకి ఓరాకుండా ఉన్నది, ఇంట్లో ఓరాకుండా మొత్తం కోత చుట్టూ ముడుతున్నాయి. వానదారు కూడా ఒకసారి చిన్నపిల్లలు కూడా అడ్డం మీద పడుతున్నాయి. వానదారు ఏంటంటే ఒక 2 ముగ్గురు ఏం కాదు, కానీ ఒక్కరుంటే కష్టం ఉన్నది, నడుచుకుంటూ పోవాలంటే ఇబ్బంది ఉంది. కాబట్టి కోతలు మున్సిపల్ అధికారులు స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు స్కూల్ కూడా భయపడతారు. కాబట్టి దీని మీద మున్సిపల్ చర్యలు తీసుకోవాలి. నగరంలో కోతుల బెడద చాలా ఉంది. ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? ఇది బాలాజీ నగర్లో ముఖ్యంగా అయితే ఇక్కడ మహిళలు పిల్లల స్కూల్ బాక్సులు ఇవ్వడానికైనా అలాగే పిల్లల్ని తీసుకురావడానికైనా చాలా భయపడి మరి ఆటోలో కిరాయి పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇక్కడ నిజంగా దీని మీద గవర్నమెంట్ అన్నిటి మీద ఏ విధంగా శ్రద్ధ చూపుతున్నారో లేదో కానీ మరి నిజంగా జనగామ నియోజకవర్గంలో మొత్తంలో ఓన్లీ జనగామలే కాదు, జనగామ చుట్టుపక్కల గ్రామాలలో నియోజకవర్గంలో చాలా కోతుల బెడద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాం. నా పేరు సతీష్. ప్రస్తుతానికైతే ఇక్కడ బాలాజీ నగర్ కాలనీలో కూడా చెరువు వ్యాపారులు అంటే రోజు చేసుకుంటేనే వాళ్ళ పూట గడుస్తుంది. అట్లాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా జీవనోపాధి కరువయ్యే విధంగా ఉంది. ప్రస్తుతానికి ఒక బాలాజీ నగర్ లో ఒక ఇంట్లో ఉన్నాము, మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ చూస్తే ఇప్పుడు కోతులు అంటే ఎంత ఇబ్బందులకు గురి చేశాయో మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు చేసుకునేటువంటి పిండి వంటలు ఎన్నో ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ బాలాజీ నగర్ కు సంబంధించి కూడా చాలా వరకు కాలనీ వాసులు కొన్ని ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా రేపు సమీపిస్తుండటంతో ఇటు సకినాలు కానీ పిండి వంటలు కానీ అనేక పిండి వంటలు చేస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. అంటే జీవనోపాధి కూడా దెబ్బతినేటువంటి విధంగా ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ బాధితులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఉన్న పరిస్థితులు అని చెప్పి అనుకుంటున్నాం. ఒక్కసారి మనం ఈ నిర్వాహకులతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు అయితే కోతులు ప్రతిరోజు మీరు బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు ఏం చేయనిస్తలేవు, ఇంట్లో ఉండనిస్తలేవు, బయటికి అసలు అప్పలు చేయంగానే వాటి మీదకి వస్తున్నాయి, మీ మీదకి వస్తున్నాయి, అంత ఆగమాగం చేస్తున్నాయి. అసలు బయటకు వద్దామన్నా కూడా భయం అవుతుంది. మాకు చేసుకునే పరిస్థితి లేదు. మేము చేసుకుంటే ఇదే మరి బతికేది. మరి జీవన ఆర్డర్లు వచ్చినాయి. ఇప్పుడు కోతులు అన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి కదా, ఆర్డర్లు అన్ని ఇప్పుడు అంత మీ చేతికుంటే పెట్టుకోవాల్సిందేనా? అంతా ఇప్పుడు ఆర్డర్లు అన్ని చెడిపోయినాయి, అంత ఆగమాగం చేసిపోయినాయి. అంతా ఇప్పుడు మా చేతి కింద మేము పెట్టుకోవాల్సిందే. కోవా తెస్తే కోవా అంతా ఆగమాగం చేసిపోయినాయి. ఇక్కడ ప్రతిరోజు అయితే ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు బాధితులుగానే ఉంటున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కోతులు బయటకు రానిస్తలేవు. కొంచెం డోర్ పెట్టుకోకపోతే చాలు ఇంట్లోకి వచ్చి బియ్యం అన్ని వస్తున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి. ఇక్కడ చాలా వరకు సకినాలు అలాగే పిండి వంటలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి మనం మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు అయితే మీ పరిస్థితులను చూస్తుంటే కోతులు ప్రతిరోజు అనేక ఇబ్బందులు, ఒక రోజు కాదు గత కొద్ది నెలలుగా ఇట్లాంటి పరిస్థితులు ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి వల్ల మాకు ఇబ్బంది లేకుండా దయచేసి మీరు ప్రభుత్వం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అండి, ఇప్పటి వరకు అయితే కొద్దిగా ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము మేము. బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లోకి వచ్చి లాక్ తీసుకొని లోపల లాక్ తీసినవి కూడా లాక్ ఇట్లా గుంజి బాగా దాన్ని జాలిని గుంజి లోపలికి వస్తున్నాయి. మేమేమి ఇంట్లో పని చేసుకొని ఉంటున్నాం. అవి వచ్చి కొత్త లోపలికి వచ్చి ఆగమాగం చేసి ఇల్లంతా ఆగమాగం చేసి మమ్మల్ని కరవడానికి వస్తున్నాయి. బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలని ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కోతులతోటి మమ్మల్ని పిల్లలు బయటకు వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళు బయటకు వెళ్ళాలి కైకయ్యమంటే అవి మీదకి వచ్చినాయి, మస్తు గరుస్తున్నాయి. చాలా మంది చనిపోతున్నారు ఈ కోతుల వల్ల, చాలా ఇబ్బంది అవుతుంది.
అవుతుంది. దయచేసి కోతుల బయట పోవాలని చూస్తున్నాం. ఉదయం కూడా బయటికి వెళ్ళి ఉదయం ముగ్గులు వేయాలన్నా కూడా చాలా ముగ్గేస్తే మీద వచ్చి మీద దొరుకుతున్నాయి. బయటకు వచ్చి ఊడవాలన్నా చీపురుగడ్డ తీసుకొని బయట ఊడవాలన్నా ఇబ్బంది అవుతుంది, ముగ్గు వేయాలన్నా ఇబ్బంది అవుతుంది. దేనికైనా వాటితో చాలా సఫర్ అవుతున్నాం. పైకి పోయి బట్టలు వేయాలన్నా భయపడుతున్నాం. దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటితో కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం అట్లా పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే ఆ కోతులతో. చాలా వాటి వల్ల మాకు ఏమి ఇదైతే లేదు అని మేము కోరుచున్నాం. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది ఇక్కడ మహిళలు చాలా ఇబ్బందులు, ఎందుకంటే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటా ఉంటారు, కానీ కోతులను చూడగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? పోయేటోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నువ్వు పట్టుకోరాదు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతాండ్రు. ఈ గుంపును చూసి భయపడతాండ్రు. ఒక క్షణం డోరు తీసి పోవడానికి వీల్లేదు. ఇంట్లో దొచ్చుడు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని నాశనం పట్టిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ కోతుల బాధితులు చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు. అంతే. ఎక్కడ పోయినా పిల్లలు బయటకు వెళ్ళాలన్నా భయం. కోతులు ఉన్నాయి అని ఇళ్ళ కూరుకొస్తున్నారు. మళ్ళా గట్లా ఈ కోతులను ఎట్లా చేసి వీటి బాధ తప్పియాలి, వాళ్ళని ఏదో ఒక మార్గంగా వాటి ఊళ్ళ నుంచి పంపియాలా, లేకుండా మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. అట్లా కోతుల గురించి. కోతులు ఎట్లా బయటకు వెళ్తే ఎట్లుంది పరిస్థితి? కోతులు కొంచెం వస్తలేవు, బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. పెద్ద మనుషులం ఏడబడి సత్తాం మేము, గదే భయం అవుతుంది సార్. మరి ఏం చేద్దాం? ఇవన్నీ ఏం చేస్తాం? ఏంటంటే మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెడితే కోతులు పోతాయి. మరి ఏం చేయాలి? మరి వచ్చి తీసుకుపోతారు వాళ్ళు. ఓకే, మరి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా తీసుకుపోతారు కోతులు? ఏమన్నా తీసుకుపోతారు. ఓకే ఓకే. ప్రతిరోజు కోతులతోటి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? కోతులతోని అసలు బయట ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెట్టాలన్నా మాకు భయమే అవుతుంది. మొత్తం బట్టలు ఆరేసుకోలేదు, పైనకి వెళ్ళాలన్నా ఏం అసలు ఏమనుకున్నా మీదకి ఎగబడుతున్నాయి. ఇంట్లో మేము పని చేసుకోలేకపోతున్నాం. ఏమైనా ఎండబెట్టుకోవాలన్నా ఏమైనా వేసుకోవాలన్నా మొత్తం ఆగమాగం చేస్తున్నాయి. డోర్ పెట్టుకున్నా కూడా తీసుకొని మరీ వస్తున్నాయి మనుషులు అనే. అవి గుంపులు వస్తున్నాయి కదా, మరి కోతులను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ అడవులన్నీ లేకపోయేసరికి ఊళ్ళల్లో వస్తున్నాయి. మరి మున్సిపాలిటీ వాళ్ళు మరి పట్టుకుపోయి ఎక్కడ అడవులలో తోలేస్తే బాగుండు. ఎవరు పట్టించుకుంటలేరు. రోజు వరుస పెట్టి తెల్లారు లేవంగానే ఇంట్లో తిరుగుతూనే ఉన్నాయి ఇక బాధార్ల పంటిగా. అధికారులకు కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే స్పందన ఉందా? ఎవరి నుంచి ఏ స్పందన లేదు. మేమైతే ఏం కంప్లైంట్ ఏమి ఇవ్వలే. మరి ఎవరన్నా ఇచ్చిరో తెలియదు కానీ వాళ్ళే తెలుస్తుంది కదా. అంటే మీ కాలనీలో ఒక్కసారి ఎన్ని కోతుల గుంపు బాగా బాలాజీనగర్ మొత్తం కోతులే ఉన్నది. ఇటు బయట రావాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు మీ కాలనీలో చాలా మంది కూడా గడిచినాయి అంటున్నారు. చాలా మంది గడిచింది, చిన్న పిల్లలకి కూడా గడిచింది. అంటే పిల్లలు గడిచింది, పెద్దలకి గడుస్తుంది. అసలు మొన్న సీనన్న మా పక్కన ఉంటారు ఆయనకు కూడా వెనుక 10-20 దాకా తీసుకువచ్చి మా వనర్ వాళ్ళ ఇంట్లో దాచుకుంటూ ఆయన కూడా అది మెయిన్ డోర్ ఉంది కదా, మెయిన్ డోర్ దగ్గర వచ్చి 4-5 వచ్చి అది డోర్ ఇట్లా గుంచుతుంది. అది అట్లా కూడా భయపడుతుంది పిల్లలు కూడా. జనాల్ని తరుముతున్నాయి అవి? తరుముతుంది. మస్తు భయం అవుతుంది అన్నయ్య. కోతులతో మస్తు భయం అవుతుంది. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మస్తు భయం అవుతుంది. బయట పోవాలంటేనే భయం అవుతుంది అన్న. ఓకే, ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లుందమ్మా? ఇంజక్షన్ మొన్న 3 తారీఖు ఒకటి వేసిరు, ఇప్పుడు ఒకటి వేసిరు. మొన్న 3 తారీఖు 2 వేసిరు, సరే ఇప్పుడు ఒకటి వేసిరు. ఇంకా 10 తారీఖు ఒకటి ఉంది. ఇప్పుడు నేల మొత్తం వేపియాలని అంటారు డాక్టర్లు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ దాదాపు కోతుల బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది బాలాజీనగర్ చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఇప్పటి వరకు కోతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కాలంలో కాకుండా ఎక్కడ పోయినా కానీ కోతుల సంఖ్య భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కోతులు చూడగానే మీకు ఏమనిపిస్తుంది? బయట రావాలంటేనే భయం అనిపిస్తుంది కోతులతోటి. చాలా విపరీతంగా బాలాజీనగర్ ఏరియా మొత్తం విపరీతంగా కోతులు ఉంటున్నాయి. అవి మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేరు, ఏం చేస్తలేరు. ఏం చేయాలో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మా భార్య కూడా ఇట్లా కలిసింది, హాస్పిటల్కి వచ్చినా ఇప్పుడు ఇంజక్షన్ ఇప్పించుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి ఇక్కడ బాలాజీనగర్లో చిన్నపిల్లలు కూడా కలిసినాయని చెప్పి అంటున్నారు. అలాగే బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకే రోజు 30 కేసులు కూడా వచ్చినాయి అంటున్నారు. మీకేమన్నా తెలుసా సమాచారం? ఇంకా అక్కడ బీసీ హాస్టల్ దగ్గర కూడా 2-3 గడిచినాయని అంటారు. బస్ స్టాండ్ పక్కకు చాలా కోతులు అక్కడ ఉన్నాయని చాలా మంది గడిచినారు. ఇంకా మీకు తెలిసిన ఎవరికైనా కలిసే? చాలా మంది మా అక్కడ మా ఏరియా బాలాజీనగర్ అయితే చాలా మంది ఒక 4-5 గడిచినాయని. ఓకే ఓకే. ఇప్పుడు మరి మున్సిపల్ అధికారులకు కానీ ఇంకేమన్నా ఎవరికైనా చెప్పారా మీరు ఇట్లా మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పి? చెప్పాలి, ఏం చెప్పలేదు. మరి చెప్పరా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇస్తేనే కదా వాళ్ళు చర్య తీసుకునేది? ఇవ్వాలి.
పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి చర్యలు చేపట్టాలంటున్నారు. కోతులకు సంబంధించినటువంటి ఆ భయం కలగకుండా కూడా కొన్ని చర్యలు చేపట్టాలి. కోతులను ఇక్కడి నుంచి తరలించడమా, లేకపోతే వాటికి కుటుంబ నియంత్రణ చేయడమా, అసలు కోతుల సంఖ్యను ఆ జనావాసాల్లోకి రాకుండా ఉండడానికి ఎలాంటి వ్యవస్థను చేపట్టాలి, వాటిని అరికట్టాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బాధితులు కూడా బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. విధుల్లోకి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య పొద్దున్నే ఉదయం లేవగానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళే క్రమంలో వచ్చేటువంటి క్రమంలో కోతుల బాధితులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. బయటికి ఉద్యోగాలకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ జనగామలో కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అలాగే మున్సిపల్ అధికారులు కూడా వీటిపై కొంత ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటిదాకా కుక్కలు విపరీతమైనటువంటి దాడి చేస్తున్నారు. వాటి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటికి కూడా కుటుంబ నియంత్రణ చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ కోతులు అలాగే కుక్కలు ఈ రెండింటి బారిన బడి వాటి బాధితుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. రోజుకు 5 నుండి 6 కేసులు కూడా ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. ఒకే రోజు కూడా 30 కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నానాటికి కోతుల బాధితులు విపరీతంగా పెరుగుతుండడము, వారు ప్రభుత్వ ఆసుపత్రికి రావడము, చికిత్స చేయడము, అంటే మిగిలిన వాళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే కుక్కల బాధితులు మాత్రం ఎక్కువగా ఉండేది. కుక్క కరిచినటువంటి వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా వస్తుండడంతో రోజుకు 10ల సంఖ్యలో గతంలో నమోదైనాయి. కానీ ఇప్పుడు కుక్కలతో పాటు ప్రస్తుతానికి కోతుల సంఖ్య కూడా విపరీతంగా పెరగడము, వాటి బాధితులు కూడా పెరగడము, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా మనం చూసాము. చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే పేషెంట్లు కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నట్టు, వాళ్ళలో కూడా కొంత భయాందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే కుక్క కాటుకు రేబీస్ లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి వారికి కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా గతంలో చేశారు. కానీ కోతులు కరిస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఎవరైతే కోతులు కరిచినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎట్లాంటి సిచ్యువేషన్ జనగామలో ఉంది, ఒక్కసారి డాక్టర్ కల్నల్ భిక్షపతి గారు సార్ చెప్పండి సార్. ఇప్పటి వరకు అయితే మొన్నటి వరకు కోతుల బాధితులు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. రోజుకు 5 చొప్పున కేసులు నమోదైతే అంటున్నారు. మొన్న బస్టాండ్ దగ్గర 30 మందిని కలవడంతో 30 మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. చాలా మంది బాధితులు కూడా ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. మీకు దగ్గర లెక్కల ప్రకారం అసలు ఎట్లా ఉంది సార్? అసలు మీరు కూడా ఏదో సందర్భంలో కోతులు చుట్టుపక్కల చూసే ఉంటారు. ఎట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? హాస్పిటల్కి వచ్చిన తర్వాత రోగులకు ఎట్లాంటి ట్రీట్మెంట్ మీరు చేయబోతున్నారు? Good afternoon to all. First of all, I appreciate RTV for this fantastic program, some sort of enlightenment to the society. I appreciate the channel. And I am one of the associate professor in medicine and talking from the Government Medical College, Janagaon. And whatever I am talking behalf of my superintendent, principal of the Government Medical College. మాకు ఎవ్రీ డే అరౌండ్ 4 to 5 కేసెస్ మంకీ బైట్ తప్పనిసరి వస్తున్నాయి. దట్ ఈస్ 1 పాయింట్. సెకండ్ ఈజ్ ఇక్కడ మనకు గ్రేడ్ 3 బైట్స్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆర్ గ్రేడ్ 3. గ్రేడ్ 3 అంటే ఏంటంటే దీంట్లో గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని గ్రేడ్స్ ఉంటాయి. అంటే ఎవరికైతే బ్లీడింగ్ అవుతుందో దాన్ని గ్రేడ్ 3 అంటాం మనం. రక్తం కారుతుంది, రక్తస్రావం జరుగుతుంది, గ్రేడ్ 3 అంటాం. ఎందుకంటే దేర్ ఇస్ ఇంపార్టెన్స్, అది తర్వాత చెప్దాం. సో ఇక్కడ మేము ఫేస్ చేసేది ఏంటంటే, మేము చూసే కేసులు ఆల్ ఏజ్ గ్రూప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయినాయి. దీంట్లో మోర్ సివియర్ ఇంజురీస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వస్తున్నాయి. అది రీజన్ ఏదో మనం చెప్పడం కష్టం. సో ఇక్కడ కన్క్లూజన్ ఈజ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ఎఫెక్టెడ్, బోత్ జెండర్స్ ఆర్ ఎఫెక్టెడ్. అండ్ గ్రేడ్ 3 బైట్స్ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సల్ట్ బేసికలీ. సో వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ ది సొసైటీ మన బంధుమిత్రులకు చెప్పేది ఏంటంటే, మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేది అక్కడ అది గవర్నమెంట్ యాక్షన్ ప్రివెంటివ్ అనేది. సో ప్రతి దగ్గరలో గవర్నమెంట్ అనేది వాళ్ళ ఏ చేస్తుంటారు, ఇండివిజువల్ ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి అడవిలో ఉండాల్సిన ఎనిమలు ఊర్లో వస్తున్నాయి కాబట్టి, ఒకప్పుడు మనం కోతిని కొండంగా చూడడానికి అడవిలో పోయేది, ఊరికి వచ్చినప్పుడు అదొక ఆశ్చర్యంగా చూసేది. అటువంటిది పోతే మందలు ఇది ఎప్పుడు ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే, దీస్ ఆర్ కాల్డ్ జూనోటిక్ డిసీజెస్. జూనోటిక్ డిసీజ్ అంటే ఈ వీటిలలో సలైవ ఏదైతే సలైవ ఉంటుందో దాంట్లో రేబీస్ వైరస్ అనేది పాసిబిలిటీ ఉంది. అంటే మనకు ర్యాబిడ్ అంటే రేబీస్ వచ్చినటువంటి యానిమల్, ఏ యానిమల్ అయినా కరిస్తే మనకు రేబీస్ వస్తుంది. సో రేబీస్ అనేది చాలా ప్రమాదకం, దానికి జబ్బు లేదు, దానికి వైద్యం లేదు అసలు ఎట్టి ఫస్ట్లో. నేను నా జీవితంలో చూసింది, నేను 25 ఏళ్ళ ఫిజిషియన్గా నేను చూసిన కేసులు సుమారు 5 డెత్ అవుతాయి.
అంటే రేబీస్ వచ్చిన వాళ్ళు, అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ చూసేదో కోతి కరిచిన వాళ్ళు అందరూ ఏదో ప్రమాదమైన ఎట్టి బస్సులో మిత్రులారా అటువంటి ఆలోచించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరవకుండానే చూసుకోవాలి. అది ప్రొవకేషన్, ఇట్స్ ప్రొవకేటింగ్ బైట్స్, ప్రాబబ్లీ ప్రొవకేటింగ్ బైట్స్. అంటే మన చేతిలో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే బహుశా అవి వస్తున్నాయని వాట్ ఐ అండర్స్టూడ్. ఎవరిళ్ళకైనా పోయినా కానీ అవి ఫుడ్ కొరకే పోతున్నాయి. సో మనం ఎట్టి బస్సులో ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆ ప్రొవకేషన్ కాకుండా నెంబర్ 1 మనము ఒక మస్కిటో మన మెష్, డోర్ మెష్ అటువంటి పెట్టుకోవడం, దిస్ ఏ మ్యాక్సిమం వీ కెన్ డూ. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత ఇక్కడ 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వాట్ ఐ వాంట్ టు ఎన్లైట్ ది సొసైటీస్. స్క్రాచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బైట్. అంటే గీరటం కొరకటం 2 వేరు. గీరితే మనకు వైరస్ రాదు, కొరకటం వల్ల వైరస్ వస్తుంది. ఆ కొరకడం కూడా రక్తం రానంత వరకు మనకు, అంటే అన్ని కోతులల్లో వైరస్ ఉండాలని రూలే లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవడం వాస్తవం. అవి దేనికి ఆ వైరస్ ఉంటుంది ఏం కదా అనేది మాత్రం మనం అది మనకు తెలియదు. ఎవరు ఆన్సర్ చేయలేదు దానికి. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే గీరటం కొరకడం 2, అండ్ ప్రతి ఒక్క కోతితోటి మనకు రేబీస్ వస్తుంది అనేది మనసులో పెట్టుకోవద్దు. అది గీరిట అటువంటి ఏ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బయట అయినా ఏ జరిగినా కానీ మనకు ఇక్కడ ఏ బయట జరిగినా ఏం చేసినా కానీ మనం లోకల్ వూండ్ క్లీన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు లోకల్ వూండ్ క్లీన్ చేసుకొని ఇమీడియట్గా మీరు డాక్టర్ దగ్గర రావాల్సిందే. డాక్టర్ దగ్గరకు వస్తే మేమేం చేస్తామంటే ఇక్కడ చాలా సివియర్గా రక్తస్రావం జరిగినటువంటి పెద్ద మనుషులు మేము చూసినాం. అంటే మాంసం ముద్దలు ఊగులాడుతున్నటువంటి కేసులు కూడా మేము చూడాల్సి వచ్చేది. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి టెటనస్ ఇంజెక్షన్ ఇస్తుంటాం మేము, యాంటీబయాటిక్ చేయాల్సి వస్తుంది, వూండ్ క్లీనింగ్ జరుగుతుంది, డిబ్రైడ్మెంట్ అండ్ క్లీనింగ్ అవుతుంది. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ప్లస్ దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. మనకు 037 and 14 అని ఒక షెడ్యూల్ ఉంది. దానికి ఒకటి మనకు వ్యాక్సిన్ ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవసరం తీసుకోవాలి 100%. ఏది కొరికిన వాళ్ళకు, గీరిన వాళ్ళకు మాత్రం కాదు. సో కొరికిన వాళ్ళకు. రెండోది ఏంటంటే మేము ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ దే ఆర్ సప్లయింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది ఎక్కడైతే ఖర్చిందో అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు సో మనకు ఎట్టి బస్సులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇన్ కన్క్లూజన్ మనకు ప్రివెంటివ్ మెజర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెజర్లో గవర్నమెంట్ యాజ్ వెల్ సొసైటీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రొవకేషన్ టు యానిమల్. అండ్ సెకండ్ ఈజ్ ఇమ్మీడియట్గా మన దగ్గరకు వస్తే మీ సేవలు ఎట్లాగో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది, మేము చేయగలుగుతాం. ఒకటి ఇప్పుడు డాగ్ బయటికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మంకీ బయటకి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సిమిలర్ గా అటువంటి డిఫరెంట్ ఏమన్నా ఉంటుందా? మీరు చెప్పింది అబ్సల్యూట్ కరెక్ట్, అదే ట్రీట్మెంట్, నో చేంజెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒకటి నేను వెరీ వ్యాలిడ్ పాయింట్ ఒకటి మీరు నోటీస్ చేసేది ఏంటంటే చాలా మంది మీరు ఆశ్చర్యపోతారు, కారం పెట్టి పట్టుకొస్తున్నారు, పసుపు పెట్టి పట్టుకొస్తున్నారు, పేడ కూడా పెట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి పనులు మాత్రం చేయకండి. దానివల్ల సెప్టిక్ అయ్యి శరీరంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ర్యాబీస్ అనేది అది ఏ 30 ఏళ్ళకి వచ్చునో ఏ 20 ఏళ్ళకి వచ్చునో తెలియదు, వచ్చునో రాదో తెలియదు, కానీ దానికన్నా ముందు దీంతో బారిన పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి పనులు మాత్రం ఓన్లీ మంచి క్లీన్ సోప్ తీసుకొని హ్యాండ్ వాష్ సోప్ తీసుకొని క్లీన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ వచ్చిన తర్వాత వాటి లక్షణాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎన్ని రోజులకి ఉండబోతుంది సార్ ఇది? మనకేమంటాం దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం మేము. అంటే యానిమల్ కరిచినప్పుడు ఒకవేళ ఆ కోతికి కానీ యానిమల్కి కానీ రేబీస్ కనుక ఉంటే ఆ యానిమల్ నుండి డీప్ బయట కనుక జరిగితే, గ్రేడ్ 3 బయట జరిగితే, ఒకవేళ అది వైరస్ కనుక శరీరంలో వెళ్తే అది మనిషి బ్రెయిన్ చేరుకోవడంకి ఇక్కడ ఎవరు ఒక సర్టెన్ పీరియడ్ అంటే చెప్పలే. కానీ సో దీనికి వైరస్ ఎంట్రీ నుండి ఆ లక్షణాలు మెదడులో పోయిన లక్షణాలు ఆయనే దానికి ఏమైందంటే దానికి కొన్ని నేను చెప్తే మనుషులు జనాలు ఏమైందంటే ఇవేవో లక్షణాలు నాకు నేను భయపడతారు కాబట్టి ఆ లక్షణాలు చెప్పకపోవడం బెటర్ బహుశా. సో దాని ఏరోఫోబియా, హైడ్రోఫోబియా అని ఇట్లా కొన్ని ఉన్నాయి. సో అవి మనకొద్దు, కానీ కొన్ని సంవత్సరాలు లాంగెస్ట్ వన్ ఆఫ్ ది లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉన్నటువంటి వైరస్ ఇది.
అయితే ఇక్కడ ఇప్పుడు వరకైతే వీటి సంఖ్య పెరుగుతుండడంతో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవి ఇళ్ల మీదకి వస్తున్నాయి, ఆహారం కోసం వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి యువకులు అంటే పారిపోతారు, పిల్లలంటే పారిపోతారు, కానీ ముసలి వాళ్ళు ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చేటువంటి కేసులు కూడా అవే ఎక్కువగా ఉంటున్నాయి అంటారు. పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు ముగ్గులు వేస్తుంటున్నాం, లేకుంటే బయటికి పిల్లలు పాల ప్యాకెట్లు తీసుకొస్తుంటున్నాం, అంటే ఆహార పదార్థాలు వాళ్ళ చేతుల్లో ఉంటే లాక్కోవడానికి వస్తున్నాయి. ఒకవేళ ఇవ్వని పక్షంలో వారి మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక్కొక్కసారి గుంపులుగా అరుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఉండడం వల్ల చాలా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వచ్చే ముందు కుక్క కరిచినటువంటి వాళ్ళైనా సరే, అలాగే కోతులు కరిచినటువంటి వాళ్ళైనా సరే కొంత ఇంటి దగ్గరనే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు సోప్ పెట్టి ఖచ్చితంగా వాటిని నీట్గా చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వారు నాటు వైద్యం చేస్తుంటారు కాబట్టి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ముఖ్యంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడికే రావాలంటున్నారు. కొంతమంది పేడ పూసుకొస్తుంటారు, కొంతమంది కారం జల్లుకొని వస్తుంటారు, మరికొంతమంది ఇక్కడ పసుపు పెట్టుకొని వస్తుంటారని చెప్తున్నారు. కానీ అది కాకుండా ఇప్పుడు సలైవా అనేది లోపలికి ఇంజెక్ట్ అయిన తర్వాత చాలా సివియర్ గా ప్రమాదంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండి వెంటనే డాక్టర్లను సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. రేబీస్ అనేటువంటి వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల హైడ్రోఫోబియా లాంటి అంటే ఇబ్బందులు కూడా తలెత్తుందని చెప్పంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇంజెక్షన్లు అలాగే అన్ని ఇస్తున్నప్పటికీ కూడా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది, కానీ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక భరోసా డాక్టర్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమన్నప్పటికీ కూడా జనగామలో ఎక్కువగా కోతులు స్వైర విహారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు కూడా వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇక్కడ నుండి మళ్ళీ వేరే ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా నగరంలోనే ఉంటుండడంతో వాటి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంకా ఎన్నాళ్ళు వీటితో సావాసం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక భయాందోళన మాత్రం సగటు నగర వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. ఒకసారి వార్తలు మాట్లాడదాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళ దృష్టికి వచ్చాయా లేదా, ఒకవేళ వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారితోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు జనగామలో ఇటు కోతులు కానీ కుక్కలు కానీ చాలా భయోత్పాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి జనగామలో నెలకొంటుంది. కోతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బాధితులు కూడా రోజుకు 5 కేసులు నమోదవుతున్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మొన్న ఒక్కరోజు 30 కోతులు 30 మందిని ఘర్షణని చెప్పి అంటున్నారు. సార్, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్లస్ తిరిగి వచ్చేటువంటి క్రమంలో కూడా బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమి ఉన్నాయి సార్? జనగామ పట్టణంలో మరి వీధి కుక్కల గురించి మేము ఏబీసీ సెంటర్ అని మేము ఒకటి ఏర్పాటు చేసాం, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్. మరి ఈ సెంటర్లో మేము కుక్కలను తీసుకొని వెళ్ళి వాటిని స్టెరిలైజేషన్ అంటే ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. మరి ఆ వీధి కుక్కలని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీధి కుక్కల వెంబడి పడటము, వాటి కాళ్ళతో కొట్టడము, వాటిని తరమడము అలాంటివి చేయొద్దండి దయచేసి. వాటితో మనం ఫ్రెండ్లీగా ఉంటే అవి కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి. కాబట్టి ఈ బర్త్ కంట్రోల్ విషయంలో మేము ఇంతవరకు 185 కుక్కలకు మేము ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకా దాదాపు మన జనగామ పట్టణంలో 1000 నుంచి 1200 కుక్కల దాకా ఉన్నట్టుగా మా అంచనా వచ్చింది. కాబట్టి అన్ని కుక్కలు కూడా ప్రతి కుక్క కూడా మేము స్టెరిలైజేషన్ అంటే ఆపరేషన్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. మరలా కూడా ఈ కార్యక్రమంలో ప్రారంభం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ మున్సిపాలిటీతో సహకరించాలి, సమన్వయం పాటించండి, కుక్కలతో స్నేహంగా ఉందాం. కోతులతో కూడా మనము స్నేహంగా ఉండాలి. కోతులను తరమడము, వాటి వెంబడి పడటము, మనం ఇళ్లలో మిగిలిపోయిన అన్నం తీసుకుపోయి మురికి కాలువలో వేయటము, రోడ్డు పక్కన వేయడము, ఇలాంటి కార్యక్రమాలు చాలామంది తెలియక చేస్తున్నారు. వాళ్ళు దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయొద్దని ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా. ఎందుకంటే ఆ అన్నము బయట వేయటము, ఆ కూరలు బయట వేయడం ద్వారా కుక్కలు, పందులు, తర్వాత కోతులు అన్నీ వచ్చి అక్కడ ఆవాసం చేయడం జరుగుతుంది. కాబట్టి మన సైడ్ నుంచి కూడా ప్రజలు కూడా మున్సిపాలిటీతో సహకరించినట్లయితే మనందరం కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి యొక్క చర్యలు మనము అలాంటి యొక్క సంఘటనలు మరి జరగకుండా తీసుకోవడానికి మనందరం దోహదపడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి జనగామ పట్టణ ప్రజలందరూ కూడా మాతో సహకరించి మరి చెత్త ఈ యొక్క మిగిలిన అన్నము పదార్థాలు మున్సిపాలిటీ ట్రాక్టర్కి మాత్రమే అందియండి. మీ ఇళ్లలో భద్రపరుచుకొని మున్సిపాలిటీ వాహనానికి అందించండి. మున్సిపాలిటీ సార్, వందల సంఖ్యలో ఇట్లా ఒకసారి దండెత్తినట్టుగానే వస్తున్నాయి. అసలు వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే కుక్కల గురించి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపడతాయి కావచ్చు, కొంత వాటి నుంచి కరుస్తున్నా కానీ స్థానికులు కూడా కొంత
భయాందోళన వ్యక్తం చేస్తున్న కుక్కల ద్వారా. కానీ ఈ కోతులు అనేది ఎక్స్ట్రా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాటి నుంచి ఇంకా భయం జరుగుతుంది. ఇక్కడ కోతులు కుక్కలు రెండు కొట్టుకుంటడం, మధ్యలో ఎవరైనా జనాలు పోతే వాళ్ళ మీద కూడా ఎగబడి కరవడం కూడా జరుగుతుంది. ఈ కోతులకు సంబంధించి ప్రత్యేకంగా మీరేమన్నా చర్యలు తీసుకోవాలనే అవకాశం ఉందా సార్? ఓకే, ఇప్పుడు ఈ కోతుల గురించి అనే విషయంలో మేము మరి అటవీ శాఖ వారితో కూడా సంప్రదించి ఆ సమన్వయంతో మేము కలిసి దాని మీద ఒక డిసిషన్ తీసుకొని కోతులని మరి ఊర్లో లేకుండా చేయడానికి విషయంలో కావలసినటువంటి జాగ్రత్తలు, మరి కోతులని మన ఊర్లో లేకుండా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి కూడా మేము దాని గురించి చర్యలు తీసుకుంటామని, తప్పకుండా ప్రజలందరూ కూడా మాతో సహకరించాలని మరి మేము కోరుకుంటున్నాం. సార్, ఇప్పటి వరకు మొన్న ఒక హైదరాబాద్లో ఒక బాబు 1 సంవత్సరం బాబు చనిపోయిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు కూడా హైకోర్టు సుమోటోగా తీసుకొని ఒక కమిటీ వేయాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎందుకంటే కొన్ని సంఘటనలు దృష్టి పెట్టుకుని. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది, అంటే కంట్రోల్ కావడం కాకుండా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అసలు పని జరుగుతుందా లేదా అన్నది, ఎందుకంటే మీరేమో కుటుంబ నియంత్రణ చేస్తున్నారు అంటున్నారు, కానీ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అది ఇంకా కంట్రోల్ కాకపోతే ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా ఒక కోపోద్రిక్తులవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మేము చూస్తున్నాము. ఆర్టీవీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పూనగాలు వచ్చినంత ఊగిపోతున్నారు. అసలు మున్సిపాలిటీ వ్యవస్థ ఉందా, లేకపోతే అసలు సిబ్బంది ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో కలుగుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కుక్కలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. కుక్కల విషయంలో వాటికి కోపం వచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. వాటి మీద రాళ్లతోని కానీ కట్టెలతోని కానీ వాటిని మనము చేయడానికి తరమటానికి చూడకూడదు. ఎందుకంటే అలాంటి చేసినప్పుడు ఆ కుక్క ఇరిటేషన్ వచ్చేసి అది మన మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు కూడా వాటి మీద నుంచి, తోకల మీద నుంచి వాహనాలు పంపడం అనేది కొన్ని చేస్తుంటారు. కానీ ఇలాంటి విషయాలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే కుక్కల్ని మనము ఆపరేషన్ చేయడానికే మాకు ఉన్నది, కానీ ఇంకా వేరే విధంగా వాటిని చేయడానికి మాకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు లేవు. కనుక మేము ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా వాటిని ఆపరేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి ఒక్క కుక్క కూడా ఆపరేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో ఎలాంటి డౌట్ అనుమానం లేదండి. ఓకే సార్. ఓకే. అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడ రోజు రోజుకు మాత్రం కేసులు పెరుగుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా అనేక చర్యలు తీసుకుంటామంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం జరుగుతున్నటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవడే కాకుండా అంతకంటే ఎక్కువ సంఖ్యలో కోతులు అలాగే కుక్కల దాడుల బాధితులు పెరుగుతున్నటువంటి సందర్భం అయితే ప్రస్తుతం నెలకొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే బాధితుల సంఖ్య రోజు రోజుకు తగ్గాల్సింది పోయి పెరగడం వల్ల కూడా ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ప్రభుత్వం దీనిపై ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా బాధితుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. దాదాపు రోజుకు 5 నుండి 10 సంఖ్య వస్తుందంటే ఒకసారి ఉద్యమ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎవరికి చెప్పుకోలేక ఉన్నటువంటి వాళ్ళకు చెప్పినా పట్టింపులు లేకపోతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ప్రజల్లో కలుగుతుంది. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మున్సిపాలిటీ అధికారులు కూడా మనకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ స్వచ్ఛందంగా కూడా తాము కూడా కొంత ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి. వాటిని అదలడం కానీ బెదిరించడం కానీ చేయకుండా కొంత వాటితో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి సూచనలు చేస్తున్నారు. కానీ అది ఆచరణలో ఉండేటువంటి అవకాశం అయితే లేదు. 1-2 ఉంటే మనం కొంత ఆలోచించవచ్చు, కానీ అది వందల సంఖ్యలో కూడా పెరుగుతున్నాయి. కోతుల గుంపులను చూస్తుంటే ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.